హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు. ఏంటి అయిపోయిన 1 మంత్ చెప్తుంది అక్క అనుకుంటున్నారు కదా, కొంచెం గ్యాప్ వచ్చింది పిల్లలు. కానీ ఈసారి మాత్రం మేము గ్యాప్ తీసుకోము. సారీ ఫర్ ద డిలే. కానీ పిల్లలు మీకోసం మేము రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా పిల్లలు మీలో చాలామంది మర్చిపోయి ఉంటారు కదా, జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్ ఎవ్రీ సండే 4 PM మన ఛానల్లో మీ కొరకు సండే స్కూల్ ఆన్లైన్ సండే స్కూల్ వీడియో రిలీజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా చూస్తారు కదా పిల్లలు. అలాగే ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clockకి మన ఛానల్లో మెమరీ వర్సెస్ కూడా రిలీజ్ అవుతున్న పిల్లలు. జస్ట్ ఫర్ ద రిమైండర్, మీరు ఖచ్చితంగా చూస్తున్నారు, నేర్చుకున్నారు, నమ్ముతున్నారు పిల్లలు. మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ అన్న అక్క ఎవరి నుంచున్నా సరే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అక్క చేస్తుందిలేని చాలామంది చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తుంటారు. ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు ఏంటి సండే స్పెషల్ ఏంటి, మమ్మీ డిన్నర్ ఏం చేస్తారు, ఇవన్నీ కాదు. కానీ ఏసైతే నువ్వు కూడా మాట్లాడాలి పిల్లలు. మరి ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేస్తారు కదా. అందరం కళ్ళు మూసుకుంటే మన ప్రేయర్లోకి అక్క అన్న లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మరి అందరూ కూడా స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఈరోజు నా తండ్రి ప్రభా మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాను అయా. సాంగ్స్లోను నాయన ప్రభా, వాక్యంలోను అయా నాయన ప్రభా, ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాం అంతటిని బట్టి ప్రభా, ఈ సండే స్కూల్ అంతటిని బట్టి అయా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపించమని అయా. ఇదిగో మీరు నాయన ప్రభా నేరుగా మాతో మాట్లాడమని అయా నాయన ప్రభా, నువ్వు మాట్లాడిన నాయన ప్రభా ఆ యొక్క విధానమును బట్టి ప్రభా తండ్రి, మేము నాయన తండ్రి నేర్చుకున్న దాన్ని బట్టి నడుచుకునే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. పిల్లలు మీరు కూడా మరి ప్రార్థన చేశారని నమ్ముచున్నాను. నేను చూడకపోయినా ఎవరు చూస్తారు పిల్లలు? ఎవరు చూస్తారు? ఎస్ అన్న ఏసై చూస్తారు కదా పిల్లలు. ఏసై అన్నీ చూస్తారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అని కూడా చూస్తారు పిల్లలు. మరి మనం నేర్చుకున్న సాంగ్స్ మీకు గుర్తున్నాయి? కొన్ని సాంగ్స్ చెప్పండి. మేమే రాయబారులం, ఇంకా ఏసయ్యా జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇంకా జంబో జీసస్ లవ్స్ యూ. వావ్, మీకు చాలా సాంగ్స్ గుర్తున్నాయి పిల్లలు. మరి అలాగే ఇంకో కొత్త సాంగ్ నేర్చుకొని మీరు రెడీగా ఉన్నారు పిల్లలు. అక్క వాళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళతో కలిసి ఏం చేయాలి? మీకు వచ్చినా రాకపోయినా వాళ్ళు చూస్తూ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ సాంగ్ తొందరగా నేర్చేసుకుంటారు పిల్లలు. మరి అక్క వాళ్ళని వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్. చెల్లి ప్లీజ్ ఆగు, నన్ను కొంచెం చెప్పనివ్వు. చూడు 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 లోకం, యేసు మన కోసం తెరిచిపెట్టిన లోకం. చూడు 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 లోకం, యేసు మన కోసం తెరిచిపెట్టిన లోకం. నీ లైఫ్ మొత్తం సెట్టు, కొట్టు రేసు కొట్టు, స్వర్గమైన ఊర్లో చేరుతా. నీ లైఫ్ మొత్తం సెట్టు, కొట్టు రేసు కొట్టు, స్వర్గమైన ఊర్లో చేరుతా. టప్ప టపర టపారే, టిపిరి టిపిరి టపారే, టప్ప టపర 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 టిపిరి టిపిరి టపారే, టప్ప టపర టపారే, టిపిరి టిపిరి టపారే, టప్ప టపర 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 టిపిరి టిపిరి టపారే. పిల్లలు సాంగ్ నచ్చిందా? యాక్షన్ సాంగ్ నచ్చిందా? మరి మీరు నేర్చుకుని మీ సండే స్కూల్స్లో కూడా నేర్పిస్తారా? చాలా మంది సాంగ్ వచ్చి కదా పిల్లలు, మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేసినట్లుంది కదా. సరే పిల్లలు, మరి వాక్యం నేర్చుకుందామా? వాక్యం ఎలాగో తెలుసా పిల్లలు, ఒక మిర్రర్ లాంటిది, అద్దం అంటాం. నువ్వు ఎప్పుడైతే అద్దం ముందు వెళ్ళావో ఒక హెయిర్ బాగాలేదు అనుకో, హెయిర్ స్టైల్ ఏమైనా వెంటనే ఏం చేసి ఇంట్రా హెయిర్ ఇలా పాడిపోయిందని వెంటనే దూకుంటావు. ఇదే మచ్చ ఉందా, అమ్మో మచ్చ వచ్చేసిందని వెంటనే తుడుపుకుంటావు. ఎందుకు? నీకు ఎలా తెలిసింది? మిర్రర్ చూస్తే తెలిసింది. అలాగే నీ లైఫ్లో కూడా ఏమైనా తప్పులున్నా, ఏ విషయాలైనా సరే నువ్వు ఎప్పుడైతే బైబిల్
బైబిల్ చదువుతావు పిల్లలు, ఓహో ఈ మనం ఇలా చేయాలా అలా చేయాలని ఒక బైబిల్ కూడా మనకి మిర్రర్ లాంటిది. సో అలాంటి వాక్యాన్ని నేర్పించడానికి అక్క వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం నేర్చుకొని వదిలిపెట్టడం కాదు కానీ పిల్లలు మన హృదయంలో దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. సరే అక్కని వెల్కమ్ చెప్పేద్దామా పిల్లలు? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? సాంగ్ నచ్చింది కదా పిల్లలు? చాలా బాగుంది కదా సాంగ్. సో ఈ సాంగ్ నాకైతే వచ్చింది, మరి మీకు వచ్చేసిందా? ఓకే, వెరీ గుడ్. అయితే వాకింగ్ కూడా నేర్చేసుకుందామా? ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షమగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. పిల్లలు దేవుడు చెప్తున్నాడు, మనం చాలా వరకు బ్యాటిల్స్ మనం చేస్తాం కదా, చాలా కొన్ని ట్రబుల్స్ మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అక్క ఏంటక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఇంట్లో సమస్యలు, అలాగే మనం కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ ఎగ్జామ్స్ అని టెన్షన్ చాలా 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 ఇబ్బంది పడతాం కదా. సో దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నీకు వచ్చిన ప్రాబ్లం ఏదైనా కూడా అది కంటే నిన్ను ఇబ్బంది పెట్టాలని ఏడిపించాలని ఉద్దేశం కాదు యేసయ్యకి. దాని నుంచి ఒక గొప్ప హై స్టేజ్కి వెళ్ళడానికే నీకు దేవుడి సమస్య ఇస్తుంది. చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ అక్క చాలా ఇబ్బంది పెడుతున్నాయి, అక్క ఎంత ట్రబుల్ తెలుసా, చదవలేకపోతున్నావు అక్క, ఎగ్జామ్స్ వద్దు అంటారు. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఎగ్జామ్స్ రాస్తే రేపు నువ్వు ఉన్నతమైన ఒక జాబ్లో ఉండడానికి నీకు సహాయం పడుతుంది. సో ఎగ్జామ్స్ అని ఇబ్బంది పడవద్దు, ఎందుకంటే ఈ ఎగ్జామ్ బట్టి నువ్వు గొప్ప హై స్టేట్స్కి ఒక నీ డ్రీమ్స్ నువ్వు అచీవ్ చేసుకోగలవు. సో నీకేదైనా ప్రాబ్లం వచ్చి నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలతో వచ్చి నీకు హెల్ప్ చేస్తారు. మరి ఈ రోజు నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రార్థన చేస్తావు కదా, ఏ ప్రాబ్లం వచ్చినా ఇది నా మంచి కొరకే, యేసయ్య ఏదో నా జీవితంలో గొప్ప కార్యం చేయడానికి కొరకే ఈ థింగ్ని, ఈ సమస్యని అలౌ చేశాడు. కాబట్టి నేను దీంట్లో కూడా బలముగా ధైర్యంగా ప్రార్థన చేస్తాను అని అనుకోవాలి. సో అనుకుంటారు కదా? మరి వాక్యం మీకు నచ్చిందా? మరి నేర్చుకుంటారు కదా పిల్లలు? వాక్యం నేర్చుకున్నారా? వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా షార్ప్ పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. మీ అందరం కూడా మనకి వర్షిప్ అంటే చాలా ఇష్టం కదా. చాలామంది పిల్లల్ని చూసినప్పుడు వర్షిప్ చేసినప్పుడు వాళ్ళు మర్చిపోయి చేతులు ఎత్తి ఆ పాట పాడుతున్నప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా? మనం రీసెంట్గా నేను చూసినప్పుడు చిన్న పిల్లలు కూడా పెద్ద సాంగ్స్, వాళ్ళు ఇంకా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు పిల్లలు, అయినా సరే వర్షిప్ సాంగ్స్ ఎంత చక్కగా పాడుతున్నారు. మీరు కూడా యేసయ్యకి బెస్ట్ వర్షిపర్స్ అవుతారా? యేసయ్య పరలోక రాజ్యంలో దూతలు ఎప్పుడు యేసయ్యని స్తుతిస్తూనే ఉంటాయంట. దూతలు ఎప్పుడు కూడా వాళ్ళు వింగ్స్ చూపిడు, పరిశుద్ధుడు 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 అంటే వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నువ్వు వర్షిప్ చేస్తే యేసయ్య దగ్గరికి వచ్చేస్తారంట. మరి యేసయ్యని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దామా పిల్లలు? అక్క వాళ్ళ అన్న వాళ్ళు పాడిన పాట మీకు వచ్చినా రాకపోయినా సరే మీరు 2 చేతులు పైకి పెట్టి యేసయ్యని మీరు హార్ట్ఫుల్గా కలిసి పాట పాడండి. ఒకవేళ పాట రాకపోయినా పర్లేదు, యేసయ్యని ప్రైజ్ చేయండి పిల్లలు. సో మన ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్ళిపోదామా? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మరి యేసయ్యని ఆరాధిద్దామా? నువ్వు ఎప్పుడైతే నీ హార్ట్ఫుల్గా వర్షిప్ చేస్తావో దేవుడు నీతో మాట్లాడడానికి మరి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సమయంలో మాతో పాటు కలిసి ఆరాధన చేస్తావా? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలము, గద మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలము, గద మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. పిల్లలు చెప్తామా? యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము.
చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చిన్న బిడ్డ చెప్తామా? యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలు. రెండు చేతులు పైకెత్తి ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. చిన్న బిడ్డ చెప్తామా విశ్వాసంతో? ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. విశ్వాసంతో చెప్తామా? యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా చెప్తామా పిల్లలు? యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అవునయ్యా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమే. చిన్న బిడ్డ నువ్వు అనుకుంటున్నావా, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంక మారదు, నేను ఎప్పుడు ఇలాగేనే ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీ కొరకు దేవుడు ఏమైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ హార్ట్ని మరి నువ్వు యేసయ్యకి ఇవ్వడానికి ఇష్టపడతావో,
నీ జీవితంలో ఆయన కలుగజేసుకొని నీ యొక్క కథ మొత్తం మార్చి నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రతి పరిస్థితిలో నువ్వు పలకవలసిన మాట, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడని ఒక విశ్వాసంతో నువ్వు జీవించగలిగినట్లయితే మరి దేవుడు నీ జీవితంలో మరి గొప్ప కార్యము చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ మరి మొదటిలో మరి చిన్న దశలో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు వారి జీవితాన్ని మరి అందముగా మరి మార్చాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా మాతో పాటు కలిసి ప్రభువా ఆరాధన చేస్తున్న ఆ చిన్నారి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ చిన్నారి బిడ్డలో ప్రభువా మరి గొప్ప మేలులు జరిగించండి ప్రభువా. వారి కోసం నువ్వు అన్నీ జరిగించే దేవుడు వాళ్ళు తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ చిన్ని ఆరాధనని ప్రభువా నీకే అర్పిస్తూ ప్రభువా ఆ చిన్నారి బిడ్డ జీవితాన్ని ప్రభువా నాట్యముగా మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైకి ది బెస్ట్ వర్షిప్ ఇచ్చారు. ఏసయ్య మేము అందరినీ కూడా చాలా ప్రేమిస్తారు. ఏసైకి ది బెస్ట్ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు పిల్లలు. జస్ మనందరికీ ఇష్టమైన స్టోరీ టైం. వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఈ స్టోరీస్ టైం అంటే? నాకైతే చిన్నప్పటి నుంచి ఎవరైనా స్టోరీస్ చెప్తే నేను వింటానే ఉండేదాన్ని. మీలో కూడా అందరూ స్టోరీస్ వింటారు కదా పిల్లలు. ఎస్, ఆ స్టోరీని విని వదిలిపెట్టడం కాదు, కానీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి, మీ యొక్క సిబ్లింగ్స్తో షేర్ చేయాలి, కజిన్స్ అందరితో షేర్ చేస్తారు కదా పిల్లలు. మరి ఈరోజు స్టోరీ ఏంటో నేర్చేసుకుందామా? మరి మీరు అందరూ రెడీగా ఉన్నారా పిల్లలు? పిల్లలు మరి ఈరోజు అయితే ఏం మాట్లాడుతున్నారో మరి ఒక స్టోరీ ద్వారా నేర్చేసుకుందామా? మీ అందరినీ నేను అడిగాను అనుకో ఏ డ్రీమ్స్ వచ్చాయంటే మీరు కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి డ్రీమ్స్ వస్తాయి. కొంతమంది అక్క నేను నా ఫ్రెండ్తో ఫైట్ చేసినట్లు డ్రీమ్ వచ్చింది అక్క అంటారు. కొంతమంది నా ఫేవరెట్ బండి రైడ్ చేసినట్లు వచ్చింది అక్క అంటారు. కొంతమంది అక్క నాకు దయ్యాల్లో వచ్చే అక్క కల్లోకి అంటారు. ఇలా చాలామందికి చాలా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా పిల్లలు. మన రాత్రి పడుకునగానే చాలా డ్రీమ్స్ వస్తాయి. కొంతమంది అంటారు నాకు డ్రీమ్సే లేవక్క, నేను ఎప్పుడు పడుకున్నాను ఎప్పుడు లేచానో తెలియదు అంటారు పిల్లలు. నాకు కూడా నేను 5 minutes పడుకున్నా సరే నాకు ఏదో డ్రీమ్స్, నేను ప్రెజెంట్ పడుకున్నట్లే అనిపించదు పిల్లలు, చాలా టైట్గా లేస్తాను. సో మనకి కొన్నిసార్లు మంచి డ్రీమ్స్ వస్తాయి, కొన్నిసార్లు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి కదా పిల్లలు. అయితే బైబిల్లో ఒక అన్నయ్య ఉన్నాడంట. అన్నయ్య వస్తుంటే ఒరే కలలు కనేవాడు వచ్చాడు రా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్పించేవాడు పిల్లలు. తనకి మమ్మీ లేదు, డాడీ ఉన్నారు. తనకి 11 మంది బ్రదర్స్ అంటే పిల్లలు. తెలుసా మీకు? 10 మంది అన్నయ్యలు, 10 మంది అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నాడనమాట. తనకి చాలా మంచి డ్రీమ్స్ వస్తూ ఉండేవంట. వాళ్ళ డాడీకి తనంటే చాలా ఇష్టం అంటే పిల్లలు. తన కోసం ఒక మంచి ఫేవరెట్ గోట్ రెడీ చేసిస్తే వాళ్ళ అన్నయ్యలందరికీ కోపం వచ్చేస్తుందంట. వీడేంటి అంత స్పెషలా, ఒక మంచిగా చక్కగా కోట్ అవి డాడీ ఇస్తున్నారు అని చెప్పేసి అనేవారంట. అయితే ఒకరోజు వాళ్ళ అన్నయ్యలందరూ కూర్చున్నారంట, వాళ్ళ డాడీ కూర్చున్నారంట, వాళ్ళ తమ్ముడు కూర్చున్నారంట. అయితే అన్నయ్య వచ్చి చెప్పాడంట, డాడీ నిన్న నైట్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది డాడీ అన్నారంట. అవునా నాన్న, ఏ డ్రీమ్ వచ్చింది అని అన్నారంట. వాళ్ళ అన్నయ్యలందరూ కూడా చాలా జెల్లస్గా చూస్తున్నారు. ఏం డ్రీమ్ వచ్చిందో వీడికి, ఏదో చెప్తాడులే అని చెప్పి వింటుంటే, డాడీ మీ అందరికీ పిల్లలు పొలాలు తెలుసా, ఫార్మ్స్ తెలుసా? ఫార్మ్స్ పండిన తర్వాత హార్వెస్ట్ చేసే ముందు ఒక ధాన్యపు కట్టెల్లాగా పెద్ద పొడవుగా చేసి పెడతా ఉంటారంట. దాంట్లో నుంచి మనని మళ్ళీ చేసి మనకి రైస్ వస్తుంది. దాన్ని అంతా మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అదంతా చేసిన తర్వాత రైస్ వస్తుంది. అలాంటివి 11 నా చుట్టూ ఉన్నాయి డాడీ, మధ్యలో నేను నుంచున్నాను. ఆ 11 ధాన్యపు కట్టెలు ఏం చేస్తున్నాయి తెలుసా, ఇలా ఒంగొన్నాయి డాడీ. నా కట్టె మధ్యలో స్ట్రైట్గా నించుంది అనగానే అక్కడ ఉన్న అన్నయ్యలకి చాలా కోపం వచ్చిందంటే, ఏంట్రా అంటే నీ ఉద్దేశం ఏంటి, మేమందరం నీకు నమస్కారం పెడతామన్నా, నీ ఉద్దేశం ఏంటి, మేమందరం కూడా నీకు నమస్కరించి సార్ అని చెప్పి అంటామన్నా అని అంటారు కదా అని చాలా కోపం వచ్చింది. మీ అన్నయ్యలు అక్కలు కానీ మీ మమ్మీ డాడీ కానీ లేకపోతే మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి నమస్కారం అండి అని చెప్తే నిన్ను ఎట్టకారంగా నేను ఎవరైనా నీకన్నా పెద్దవాళ్ళకి నువ్వు నమస్తే చెప్తావు, లేకపోతే ప్రైజ్ లార్డ్ చెప్తావు, వాళ్ళకి నువ్వు వెళ్ళేస్తావు. నీకన్నా పెద్దవాళ్ళు నీకు వచ్చి నమస్కారం అని చెప్తారా పిల్లలు? లేదు కదా. చాలా కోపం వచ్చేసిందంట వాళ్ళ అన్నయ్యలకి. ఏంటి అంటే నీకు మీరు నమస్కారం చేయాలా అంటే నీకన్నా మేము తక్కువ వాళ్ళమా అని చెప్పి అనగానే, డాడీ నాకు ఆ డ్రీమ్ వచ్చింది, నేనేం చేయలేదు అనగానే వాళ్ళ అన్నయ్యలకి ఇంకా కోపం వచ్చిందంటే, వీడేమనుకుంటున్నాడు మన గురించి, వాడు చాలా పెద్ద గ్రేట్ అనుకుంటున్నాడా, మనం అందరం నార్మల్ పీపుల్ అనుకుంటున్నారా అని అప్పటి నుంచి ఆ అన్నయ్య మీద ఇంకా కోపం పెరుగుతూ వస్తుందంటే పిల్లలు.
ఇలా జరుగుతుంది. కానీ అన్నయ్య మాత్రం ఎప్పుడు ఏం చేసేవాడు తెలుసా, తనకి ఆ డ్రీమ్ ఎందుకు వచ్చింది, ఆ డ్రీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ డ్రీమ్ యొక్క అర్థం ఏంటి తనకు తెలియదు. కానీ దేవుడు తనకు ఆ డ్రీమ్ ఇచ్చాడు అంటే దాని వెనకాల ఏదో ఒక పర్పస్ ఉందని చెప్పి దానికోసం ప్రార్థన చేస్తూ అది తన మనసులో ఉంచుకున్నారు. వాళ్ళ డాడీ కూడా విన్నారు కానీ ఏమనలేదు. కొన్ని రోజులు అయ్యింది. మళ్ళీ అలా చేస్తున్న ప్రాసెస్లో మళ్ళీ వాళ్ళ అన్నయ్య, డాడీ, వాళ్ళ తమ్ముడు అందరు కూర్చున్నారని పిల్లలు కూర్చోగానే మళ్ళీ ఆ అన్నయ్య వచ్చాడంటే అన్నయ్య వచ్చి, డాడీ ఈరోజు నాకు ఇంకో డ్రీమ్ వచ్చింది అనుకనే వాళ్ళ అన్నయ్యలకి ఇంకా కోపం వస్తుంది. మళ్ళీ ఏదో చెప్తాడులే, ఈసారి మళ్ళీ ఇంకో విషయం ఏదో చెప్తాడు. ఇంక వీడికి అదే పని. వీడి పేరేంటి తెలుసా, కలలు కనేవాడు. వీడి పేరు ఏంటంటే డ్రీమర్ అని చెప్పేసి అనగానే అక్కడ కూర్చోగానే, డాడీ ఈసారి నాకు ఏ డ్రీమ్ వచ్చింది తెలుసా, నేను మధ్యలో ఉన్నాను, సన్ ఉంది, మూన్ ఉన్నాయి, నా చుట్టూ 11 స్టార్స్ ఉన్నాయి డాడీ అవన్నీ కూడా అనగానే డాడీకి కూడా కోపం వచ్చిందంటే ఈసారి. అంటే నీ ఉద్దేశం ఏంటి, నేను మీ మమ్మీ, నేను మీ అమ్మ కూడా నీకు లోబడతామన్నా, నీకు నమస్కారం చేస్తామన్నా అనగానే వాళ్ళ డాడీకి కూడా కోపం వచ్చింది ఈసారి. కానీ వాళ్ళ డాడీకి అర్థమైంది దీని వెనకాల ఏదో ఒక మర్మం ఉంది, దీని వెనకాల ఏదో ఒకటి ఉంది, దేవుడు ఎందుకో దీని హృదయంలో ఈ డ్రీమ్ పెట్టాడు అని చెప్పి అనుకున్నారంట. వాళ్ళ అన్నయ్యలకి ఇంకా చాలా కోపం వచ్చిందంట. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు రా, వీడికి ఏంటి, వీడు ఉన్నదేమో ఇంత, కానీ వీడికి మనం నమస్కారం చేయాలా లేకపోతే వీడికి దగ్గర మనం స్లేవ్స్గా ఉండాలా అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారంట. వాళ్ళ ఒక జెలసీ ఫామ్ అయింది. ఈ జెలసీ ఫామ్ అయ్యి ఎంతవరకు తీసుకొచ్చిందంటే తనకి వేరే దేశానికి స్లేవ్గా అమ్మేసే వరకు తీసుకొచ్చింది. మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా పిల్లలు, మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎస్ యోసేపు గురించి మాట్లాడుకుంటున్నాం. యోసేపు చిన్నప్పటి నుంచి కూడా కలలు కనేవాడు అనేవారు పిల్లలు. తనకి ఆ కళలు ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీకు కూడా చాలా కళలు వస్తూ ఉంటాయి కదా, కొన్ని కళలకు అర్థం కాదు, ఆ కళలు పదే సార్లు వస్తూ ఉంటాయి. నువ్వు అలాంటి టైంలో ఏం చేయాలి తెలుసా, ఆ కళలు రాసుకొని ప్రార్థన చేయాలి. దేవా నువ్వు ఈ కళలు నాకు ఎందుకు ఇచ్చావు, ఈ కళల వెనకాల దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంది అని అనుకోవచ్చు. ఆ చిన్న వయసులో యోసేపుకి అర్థం కాలేదు, నాకు ఎందుకు ఈ కళలు వచ్చాయి, దీని అర్థం ఎందుకు, నేను ఈ కళల గురించి చెప్తే మా అన్నయ్యలందరూ నన్ను తిట్టారు, మా డాడీకి కూడా నచ్చలేదు అనుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే తను వేరే ఊరికి స్లేవ్గా అమ్మవేయబడ్డాడు. అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. కానీ దేవుడి మాట తను ఎప్పుడు కూడా లోబడకుండా ఉండలేదు. దేవుని మాటను లోబడి తనకి ఆ డ్రీమ్ ఇచ్చాడు, తన హార్ట్లో పెట్టుకొని దీని వెనకాల ఏదో ఉందన్నప్పుడు ఆ డ్రీమ్ ఏదైతే ఉందో తను అక్కడకి ఒక కింగ్ తర్వాత పొజిషన్, ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు తన అన్నలు ఇక వేరే కంట్రీలో ఉన్నారు, మా తమ్ముడు చనిపోయారు అని అనుకున్నారు, వాళ్ళ డాడీ కూడా నా కొడుకు చనిపోయాడు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఏమైంది తెలుసా, వాళ్ళ ఫుడ్ కోసం తనకి ఏదైతే కలొచ్చిందో వాళ్ళు నిజంగానే యోసేపు నమస్కారం చేసి మాకు ఫుడ్ ఇవ్వా ప్లీజ్ అని సార్ అని అడిగారు. పిల్లలు నీకు కూడా డ్రీమ్స్ ఉన్నాయా, అవును కదా, నువ్వేమవుతావు అనగానే నేను డాక్టర్ అవుతాను, నేను పోలీస్ అవుతాను, నేను సీ అవుతాను అని చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ నువ్వు అవుతావా, నీకు తెలుసా నీకు కప్పలు చూస్తేనే భయం, నువ్వు డాక్టర్ అవుతావా, నువ్వు బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు, నువ్వు డాక్టర్ అవుతావా, నీకు మ్యాథ్స్ రాదు, నువ్వు సీ అవుతావా, ఇంజనీర్ అవుతావా అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ కళలు బట్టి నీకున్న డ్రీమ్స్ బట్టి ఒకవేళ నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో. నువ్వు అనుకున్నావు నాకు చాలా పెద్ద డ్రీమ్ ఉంది, నా ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు, లేకపోతే నేను సరిగ్గా చదువుకోవట్లేదు, నాకు జ్ఞానం లేదంటే ఈరోజు మీకు ఆ గుడ్ న్యూస్ పిల్లలు, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి యేసయ్య రెడీగా ఉన్నారు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి తెలుసా, నీ డ్రీమ్స్ని నువ్వు అనుకుని దేవుని చిత్తంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా, వాటిని నమ్మాలి, దేవుని సన్నిధిలో తీసుకెళ్ళేసాయా నాకు ఈ డ్రీమ్ ఉందేసా, నాకు డాక్టర్ అవ్వాలని ఉందేసా, నాకు పోలీస్ అవ్వాలని ఉందేసా, నాకు ఇలా అవ్వాలని ఉందేసా, లేకపోతే నేను నిన్న ఒక పాస్టర్గా చెప్తున్నారు వాళ్ళ అబ్బాయికి డ్రీమ్ ఏంటంటే మిషనరీ డాక్టర్ అంట, నేను డాక్టర్ అయ్యి మిషనరీగా వెళ్ళి డాక్టర్గా నేను వర్క్ చేయాలి. నీకు కూడా ఇలా డ్రీమ్స్ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ వల్ల కాదనుకుంటున్నారేమో, నువ్వు కూడా అదే అనుకుంటున్నావేమో, నా వల్ల కాదు, నేను చాలా నాకు జ్ఞానం లేని వ్యక్తిని అంటే ఈరోజు యేసయ్య ఏం చెప్తున్నారు తెలుసు పిల్లలు, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఆ రోజు యోసేపుకి డ్రీమ్స్ ఇచ్చింది యేసయ్యే, ఆ రోజు యోసేపుకి డ్రీమ్స్ ఇచ్చిన దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేశారు. నీ డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు రెడీగా ఉన్నారు. నువ్వు చేయాల్సిందని ఒకటి నీ డ్రీమ్ యేసయ్యకి చెప్పడం, దానికోసం ప్రార్థన చేయడం, దానికోసం వెయిట్ చేయడం. నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈరోజు రెడీగా ఉన్నారు. అది ఎంత కష్టమైనా, అది నీ లైఫ్లో అసాధ్యము, ఇంకా నేను నా వల్ల కాదాక నేను చేయలేనా, కానీ నువ్వు ప్రెజెంట్ చూసినామేమో నీ ఫ్యూచర్ చూసే దేవుడు నీతో ఉన్నాడు. మరి ఈరోజు నీ డ్రీమ్స్ ఏంటో నాకు చెప్పకపోయినా పర్లేదు, ఒకసారి నువ్వు నీ డ్రీమ్స్ నువ్వు రాసుకొని నీ బైబిల్లో పెట్టుకొని ప్రతిరోజు లేచినప్పుడు ప్రభా ఇది నా డ్రీమ్, ఇది నీ చిత్తం అయితే నువ్వు జరిగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు. దాని తగ్గ కష్టాన్ని కూడా పడాలి. నాకు డాక్టర్ అవ్వడానికి ఇష్టం అక్క, కానీ నేను చదవనంటే అవ్వదు పిల్లలు. నీ డ్రీమ్ కోసం యోసేపు కూడా తన హార్ట్లో ఆ డ్రీమ్ ఉండేది, అలాగని నేను పెద్దగా అయిపోయిన తర్వాత
కింగ్ డేవిడ్ కూడా తనకి డేవిడ్గా అభిషేకం అయినప్పుడు చాలా సంవత్సరాలు నేను కింగ్ని కదా, నేనేం వర్క్ చేయక్కర్లేదు అనుకోలేదు. తన పని తను చేసుకుంటూ దేవుడు ఇచ్చిన డ్రీమ్ని తను ఎప్పుడు గుర్తు చేసుకునే. ఈరోజు నీకు ఉన్న డ్రీమ్ కూడా నువ్వు దానికోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దానికోసం కష్టపడాలి. మరొక చిన్న ప్రార్థన చేసుకుందామా? నువ్వు ప్రార్థన చేయకముందు ఒక్క 1 minute మీ దగ్గర ఎక్కడైనా పేపర్ ఉంటే దాని మీద మీ డ్రీమ్స్ రాసుకోండి, నీ ఆశలు రాసుకోండి. నేను ఇలాంటి ఇంట్లో ఉండాలి, నేను ఆ కార్ డ్రైవ్ చేయాలి, నేను లేకపోతే ఇలా అవ్వాలి. నీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా నువ్వు పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి చూపించి ఆ డ్రీమ్స్ నేను బైబిల్లో పెట్టుకొని ఎవ్రీడే ప్రార్థన చేద్దామా పిల్లలు? మరి నాతో కలిసి మీ అందరు కూడా ప్రార్థన చేస్తారా? యేసయ్యా, ఈరోజు యోసేపు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. యోసేపుని అందరూ కలలు కనేవాడు అని ఎక్కిరించారు, తనని బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా తనకి నువ్వు ఏదైతే కళ ఇచ్చావో అది నెరవేర్చి తనని బ్లెస్ చేసి అనేకులు బ్లెస్సింగ్గా ఉంచావు. ఇదిగో ఈ లెసన్ విన్న ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. వాళ్ళు ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలు ప్రభా నీ చిత్త ప్రకారం అయితే అవి నెరవేర్చి ఈ పిల్లల్ని కూడా యోసేపు వలె బ్లెస్ చేసి అనేకులు బ్లెస్సింగ్గా ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడివేకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే పిల్లలు, మరి స్టోరీ మీకు నచ్చిందా? ఎంత నచ్చింది? చాలా నచ్చింది. స్టోరీ బాగుంది అనుకోవడం కాదు, స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అన్నది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి పిల్లలు. సో మీ అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం. సో యాక్టివిటీలో ఈ వీక్ యాక్టివిటీ ఏముంటుందో నాకు తెలియదు పిల్లలు. నేను కూడా మీతో పాటే గెస్ట్ చేయాలి. ఏముండదు, చూసి కిట్ ఉంటుందా, లేకపోతే పప్పెట్ షో ఉంటుందా, మ్యాజిక్ షోనా, ఏమో పిల్లలు నాకు కూడా తెలియదు. మీతో పాటు నేను కూడా చూద్దాం. ఓకేనా? మన అందరం కూడా యాక్టివిటీ చూసేద్దామా? అబ్బబ్బబ్బబ్బా, సండే స్కూల్కి టైం అయిపోయింది, పిల్లలు ఎవ్వరూ రాలేదు. సండే స్కూల్ టీచర్ నేనే ముందొచ్చి పిల్లల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు మా టైంలో సండే స్కూల్కి వెళ్ళి అక్క కోసం మేము వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఎవ్వరూ రాలేదు సండే స్కూల్కి. ఏంటో పిల్లలు. ప్రైజ్ ద లార్డ్ నాన్న. హాయ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవి కూర్చోండి. బాగున్నారా? అందుకే వచ్చామక్క. ఓకే, టిఫిన్ చేశారు అందరూ? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. చాక్లెట్ ఇస్తే మా మమ్మీ చెప్పారు సండే స్కూల్కి వెళ్తే అక్క పెద్ద స్ట్రాబెర్రీ చాక్లెట్ ఇస్తుంది, అందుకే వచ్చాను. మరి సండే స్కూల్ అవ్వలేదు కదా, ఇంకా లాస్ట్ లో చాక్లెట్స్ ఇస్తాను. ఓకేనా? మనం ఏసై దగ్గర అన్ని నేర్చుకున్నాక వెళ్ళేటప్పుడు చాక్లెట్ తీసుకొని వెళ్ది కానీ పెద్ద చాక్లెట్. ఓకేనా? తను అలా చెయ్యదురా. మమ్మీ కూడా అక్క అక్కడిది ఏం కాదు. ఓకే పిల్లలు. అక్క కొత్త బ్యాగ్ అది బాగుందా? బాగుందనా? తెచ్చింది అక్క, వాళ్ళ మమ్మీ బ్యాగ్ దొంగతనం చేస్తుంది అక్క. బాగుందిరా, చాలా బాగుంది. బైబుల్ గట్ట చెప్పకూడదు. అసలు కొట్టకూడదని చెప్పి ఆలోచిస్తున్నాను. అంత అల్లరి చేస్తాను. నేను కొట్టలేదే, కొట్టకూడదని అంటే నాకు ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం. నేను చెప్పాను లాస్ట్ లో చాక్లెట్ అని. అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చోాలి. ఓకే పిల్లలు, ఈ రోజు ఏం చేద్దామంటే, మీకు ఏసై అంటే ఇష్టమేనా? అక్కడ చాలా ఇష్టం. ఏం చేస్తారు మీరు? అంటే ఇష్టం అని అడిగా కదా అక్క. ఇష్టం అంటే కొట్టేసుకుంటారా? చెప్తున్నానక్క. అయితే మనకి ఏసై అంటే చాలా ఇష్టం కదా. మీరందరూ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఏసై కోసం అందరూ కూడా ఒక మంచి గిఫ్ట్ తేవాలి. ఓకేనా మౌని? ఓకేనా? నేను మంచి గిఫ్ట్ తెస్తాను. మీకు నచ్చింది ఏసైకి బెస్ట్ గిఫ్ట్ తేవాలి. ఏదైనా తేవచ్చు. మీకు ఏదైతే కావాలో ఏసై కోసం మీరు ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఏసైకి ఇవ్వాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా? అయిపోయింది నాన్న, చాక్లెట్ ఇస్తా. ఓకేనా? అక్క వెళ్ళిపోచ్చా? వెళ్ళొచ్చు. ఓకే, చాక్లెట్ ఇచ్చి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ రా. అమ్మయ్యా, పిల్లలు అల్లరి ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వెళ్ళి చక్కగా మంచిగా వీళ్ళందరూ కూడా ఏసయ్య అల్లరి తగ్గిపోయి మంచి పిల్లలు అయిపోవాలి. ఎందుకంటే సండే స్కూల్లో వాళ్ళు అల్లరి తగ్గించుకొని ఏసైకి హృదయాన్ని ఇస్తే వాళ్ళ జీవితం ఎంతగానో ఎప్పటికీ కూడా అది ఎంతో మహిమకరంగా గొప్పగా ఉంటుంది. వారి జీవితాలు కూడా ఎంతో వెలుగుగా ఉంటాయి. ఈ రోజుల్లో ఆ పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది, కానీ పిల్లలందరూ వినేది ఎక్కడంటే సండే స్కూల్లోని. అమ్మయ్య,
ఈరోజు అసలే మంచి గిఫ్ట్ తెమ్మని చెప్పాను. సో మరి పిల్లలందరూ గిఫ్ట్స్తో వస్తారు. ఏసై కోసం ఒక్కొక్కరు ఎలాంటి గిఫ్ట్ తెస్తారో చూద్దాం. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మౌని. హాయ్ తల్లి, బాగున్నావా? అక్క నేనే ఫస్ట్ వచ్చాను అందరి తల్లి. చక్కగా లాస్ట్ వీక్ అయితే టైంకి ఎవ్వరు రాలేదు, కానీ నేనే ఫస్ట్ ఈ వీక్ ఫస్ట్ నువ్వే వచ్చావు. హేమ అక్కడ బంగారు పళ్ళు అక్క అక్కడ పళ్ళును కోసేస్తుంది అక్క. పళ్ళ కోసి తినేస్తుంది. సండే స్కూల్ రమ్మంటే రానంటుంది అక్క. పళ్ళు నువ్వు గుడ్ గర్ల్ కదా. హాయ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ తల్లి. టైంకి వచ్చేసావురా, గుడ్ గర్ల్. ప్రైజ్ ది లార్డ్. గిఫ్ట్ తెచ్చానక్క. వావ్, బంగారం. కూర్చో కూర్చో. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ తల్లి. కూర్చో. ముందు ఏ గిఫ్ట్? వావ్, చాలా. అమ్మయ్య, ఈరోజు చూసారా పిల్లలు, మీరు అందరూ చక్క టైంకి వచ్చేసారు. మీరు అందరూ కూడా మంచిగా టైంకి వచ్చినందుకు మీకు కూడా నేను గిఫ్ట్స్ ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ అక్క. ఓకే. మరి పిల్లలు, నేను లాస్ట్ వీక్ ఒక విషయం చెప్పాను, అందరికీ గుర్తుందా? గుర్తుందక్క. ఓకే, నేను చెప్పాను కదా, ఎవరైతే ఏసైని ప్రేమిస్తారో, ఎవరైతే ఏసైని ఎక్కువగా నిజంగా ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఏసై కోసం గిఫ్ట్ తెమ్మని చెప్పాను. మరి ఎవరైనా తీసుకొచ్చారా? అక్క తెచ్చాను. నేను తెచ్చాను. ఓకే, హేమ నువ్వు తెచ్చావా? మౌని? నేను తెచ్చాను. నవి? తెచ్చానక్క. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఎవరు చూపిస్తారు గిఫ్ట్? నవి. ఓకే, చూపిస్తానక్క. నువ్వు తెచ్చిన గిఫ్టా? నేను చెప్పాను కదా ఏంటిది? తెస్తానని. అక్క మీరే ఓపెన్ చేయండి అక్క. అమ్మో, ఎంత బరువు ఉందేంట్రా? ఏసైకి మరి పెద్ద గిఫ్ట్ తెచ్చానక్క. ఇదేంటి అసలు? అక్క ఓపెన్ చేయక్క. హెల్మెట్. ఇదేంట్రా? అక్క మరి ఏసయ్య అన్ని ఊర్లు ప్రయాణం చేస్తారు కదా, మరి ఏసైకి తలకి మరి ప్రొటెక్షన్ ఉండాలని హెల్మెట్ తెచ్చానక్క. అయ్యో, ఏసైకి హెల్మెట్ ఏంటన్నా? ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిందే ఏసయ్య. ఆయన అంత లక్కలా ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేసినా పలుకుతారు. ఆయన ప్రయాణం చేసి వెళ్తారా? పిలిస్తే పలికే దేవుణ్ణి పట్టుకొని నువ్వు హెల్మెట్ తీసుకొచ్చి ఏసైకి ఇస్తావా? వెరీ సాడ్ నవీన్. ఇలా ఎందుకు ఆలోచించావు నువ్వు? అరే, నువ్వేం తీసుకొచ్చావు? ఏసైకి బెస్ట్ గిఫ్ట్ తెచ్చాను అక్క. బెస్ట్ గిఫ్ట్ తెచ్చావా? మా మమ్మీ బాగా వంట చేస్తారని మంచి ఫుడ్. ఏసైకి ఫుడ్ తింటే ఇంకా నాకు బ్లెస్సింగ్స్ అక్క. అంత మంచి ఫుడ్ తెచ్చాను అక్క. ఏసైకి ఫుడ్ తీసుకొచ్చావా? అవునక్క. అమ్మ బాబు, ఎంత తినద్దక్క. ఏసైకే ఇది. నేను తిన్నాను. అక్క మొత్తం తినేసేలా ఉంది. ఇది నీకక్క. చూడు, స్మెల్ చూస్తుంది. నీకు కదా అక్క, ఏసైకి అక్క. ఇది ఏసైకే గాని ఏసైకి ఫుడ్ అవసరమా చెప్పు? ఏసయ్య జీవాహారమై మనకి ఆకలి, దప్పిక, దాహం అన్ని తీర్చింది ఏసయ్యే. ఆయనకి ఆకలి వేస్తుంది ఎక్కడైనా? మర్చిపోయానక్క. ఈ పాయింటే మర్చిపోయానక్క నేను. ఎంత అప్సెట్ చేశారు నన్ను. ఇంకెవరు తీసుకొచ్చారు? హేమ మంచి గిఫ్ట్ తెచ్చింది అక్క. అవునా? హేమ నువ్వేం తెచ్చావు? తను మరి మంచి వంట చేసి తీసుకొచ్చింది కదా, మరి దాహం వేస్తుంది, మధ్యలో గొంతు పట్టేస్తుంది, అందుకని వేడి తెచ్చానక్క. ఏసైకి దాహం వేస్తుందా? ఆయనే ఒక జీవజల నది, ప్రతి ఒక్కరి దాహాన్ని తీర్చేది ఏసయ్యే. అలాంటి ఏసైకి దాహం వేస్తుందా హేమ? వేడి నీళ్ళు తెచ్చానక్క. అయ్యో దేవా, ఈ పిల్లలు పట్టుకో. ఏసై కోసం ఒక గిఫ్ట్ ఏంటని చెప్తే ఒక్కొక్కరు హెల్మెట్, ఫుడ్, వాటర్ అని ఎలా తీసుకొచ్చారో పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో చూసారా? ఓకే ముంటల్లి, నువ్వేం తీసుకొచ్చావు? ఏరా, నువ్వేం తీసుకొచ్చావు? నేను చాలా ఆలోచించి ఏసైకి నా హార్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అక్క. ఇక నుంచి ఏసై చెప్పిన మాట విందాం అనుకుంటున్నాను అక్క. ఏసై కోసం నా ఫ్రెండ్స్ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను అక్క. ఈ రోజు నుంచి ఏసైకి నా హార్ట్ లో యాక్సెప్ట్ చేశాను. ఏసైని ఆహ్వానించాను. అందరికీ చెప్తాను అక్క ఏసై గురించి. వావ్ వావ్ వావ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. నిజంగా చెప్తున్నాను, వీళ్ళెవ్వరు కూడా నువ్వు గిఫ్ట్ తేలేదని చాలా నిన్ను ఏడిపించారు, కానీ ఏసై కోరుకునే నిజమైన గిఫ్ట్ నీ హృదయం మాత్రమే. ఆయన మన నుంచి ఏది కోరుకోడు, కానీ నీ హార్ట్ ఎప్పుడైతే నీ హృదయాన్ని ఏసైకి గిఫ్ట్గా ఇచ్చి ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకొని నువ్వు ఆయన కోసం ఉంటాను, బ్రతుకుతానంటే అది చాలా మంచి పెద్ద గిఫ్ట్ తెలుసా? ఇలాంటి గిఫ్టే ఏసై కోరుకుంటున్నాడు. పిల్లలు, మీరు కూడా
నేర్చుకోవాలి. యేసయ్యకి మన హృదయాన్ని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆయన మన హృదయంలో నివాసం చేసి ఆయన మనతో ఉంటూ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టకుండా మనకి తండ్రిగా ఉంటాడు. ఓకేనా? ఈరోజు ముంతల్లి ఇచ్చిన గిఫ్ట్ మీ అందరు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? నేను నా హార్ట్ వేసేకి ఇస్తాను అక్క. ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న. ఓకే, కూర్చో తల్లి. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నా తండ్రి ప్రభా, ప్రతి నీకు ఇష్టం లేని పనిని అయ్యా మేము చేస్తున్నామేమో, వాటన్నిటిని ఒప్పుకొని మా హృదయంలోనికి నేను అంగీకరించి ఈరోజు మా హృదయాన్ని నీకు గిఫ్ట్గా ఇవ్వడానికి మేమందరం సిద్ధపడుతున్నాం. దానిని బట్టి ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అక్క నెక్స్ట్ వీక్ నుంచి టైంకి వచ్చేసి గుడ్ గర్ల్ గా ఉంటాను అక్క నేను. ఓకే బంగారు తల్లి, ఇదిగో నీకు చాక్లెట్స్. థ్యాంక్ యూ అక్క. నువ్వు కూడా ఓకేనా? ఓకే ఓకే, బాయ్. త్వరగా వచ్చేయండి టైంకి. ఓకే అక్క, బాయ్ బాయ్. బాయ్ అక్క. వావ్, యాక్టివిటీ మన అందరం గెస్ట్, మీలో కొంతమంది గెస్ట్ చేశారు కదా పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. మరి అలాగే మీ అందరు యాక్టివిటీ ద్వారా నేర్చుకున్నారు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యాక్టివిటీని షేర్ చేస్తారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా పిల్లలు ఈ వీక్లో? విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. సో ఈరోజు ప్రోగ్రామ్ మీకు ఎంత నచ్చింది? చాలా నచ్చిందా పిల్లలు? మరి ఈ ప్రోగ్రామ్ను ఇక్కడ వినేసి ఈరోజు స్టోరీ విన్నాం, సాంగ్ నేర్చుకున్నాం, మెమరీ వర్స్ నేర్చుకున్నాం, యాక్టివిటీస్ చూసాం. ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టకూడదు పిల్లలు. ఈ వీక్ అంతా కూడా మీరు దాన్ని మెమరైజ్ చేసుకోవాలి. ఈ సాంగ్ మీరు ఈ వీక్లో ప్రతిరోజు పాడాలి, వాక్యం ప్రతిరోజు మీరు రిపీట్ చేయాలి, స్టోరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి పిల్లలు. సో మీ అందరి కోసం మేము ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే 4 PM జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము అందరు రెడీగా ఉన్నాం. మరి చూడడానికి మీ అందరు రెడీగా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారు పిల్లలు? సరే, మరి ఫైనల్ ప్రేయర్ చేసుకొని మనం ఏం చేసుకుందామా? మన మధ్యలో నాకు వచ్చి మనం ఫైనల్ ప్రేయర్ లీడ్ చేస్తాం. పిల్లలు చక్కగా మెమరీ వర్స్ మరి యాక్షన్ సాంగ్ లెసన్ చక్కగా విన్నారు కదా పిల్లలు. మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని మనం సండే స్కూల్ని ముగించుకోవచ్చు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూద్దాం, చేతులు జోడిద్దాం. యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన మెమరీ వర్స్ ద్వారా లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇగో అక్కలు చెప్పినట్టుగా ప్రభా దేవా ఇదిగో ప్రభా మేము నాయన తగిన నిర్ణయం తీసుకొని ప్రభా నీ కోసం తండ్రి ఆ విధంగా జీవించుటకు ప్రభా నాయన మేము తీసుకున్న నిర్ణయం మీద ప్రభా తండ్రి మేము నిలబడి ఉండేటకు మీ సహాయం నాయన మీ కాపుదల మాకు అందించమని ఇదిగో ప్రభా వచ్చే వారం వరకు కూడా మమ్మల్ని అందరినీ మీరే ప్రొటెక్ట్ చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఈ వీక్ అంతా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క కృప మీ మీద ఉండును గాక, మా మీద ఉండును కాక. మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్.